ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించి ఉన్నాం, ఆరాధించి ఉండగానైనా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను మమ్మల్ని అందరినీ కూడా తాకినందుకు వందనాలు. నీ ఆత్మ సంచారము ఈ మందిర ప్రాంగణములో మీరు ఉంచినందుకు నీకు వందనాలు నాయనా. ఇదిగో నా తండ్రి, నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతుండగా వాక్యం అయ్యున్న యేసయ్య, నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నిలవబడిన వాడను, వట్టివాడను, మట్టివాడను నాయన, నీ పరిశుద్ధాత్మ అభిషేకించి చేత నన్ను నింపి, అయా ఇదిగో నా తండ్రి, నన్ను మీ నోటి బోరుగా వాడుకొనండి. అయా ఇదిగో నా తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ సరిచేయండి, చక్కదిద్దండి, బలపరచండి. నీ వాక్యము ద్వారా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. అయా ఇదిగో నా తండ్రి, వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, రావాల్సిన వారిని కూడా మీరే త్వరగా మీ సన్నిధికి నడిపించండి. నీ వాక్యము పట్ల మేము ఇదిగో నా తండ్రి మక్కువ కలిగి నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మా యొక్క ఆలోచన, మా తలంపులు వ్యర్థమైనటువంటివిగా ఎక్కడికి ఇదిగో నా తండ్రి మేము ఆలోచించకుండా నీ సన్నిధిలో నీ వాక్యము పట్ల శ్రద్ధ కలిగి మేము వాక్యం వినడానికి కృప దయచేయమని, అయా ఇదిగో నా తండ్రి, నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నేను ఒక అంశాన్ని గురించి చదువుతూ నేను ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు నా హృదయంలో మరొక మాటలను నా హృదయంలో ఆయన ఉంచి ఉన్నాడు. నేను యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువు ఒక మాట నా హృదయంలో ఉంచగా వాటినన్నిటిని కూడా మరలా నేను వేరే ఒక వర్తమానంగా నేను దానిని సిద్ధపడి ఉన్నాను. ఆ వాక్యమును నేను మరలా మన గ్రూపులో కూడా పోస్ట్ చేయించాను. ఆ వాక్యమునకు నేను పెట్టుకున్న టైటిల్ ఏంటయ్యానంటే, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చెప్పండి, ఏమంటండి? దేవుడు దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములు. జాగ్రత్తగా మనము దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు దయచేసి మనమందరం కూడా దేవుని వాక్యమును చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు 13వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వాక్యమును మనము నేటి దినమున మనము ధ్యానం చేద్దాం. మరియు ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పెను. ఈ వాక్యములో మనము చూసినప్పుడు ఇక్కడ ఒక మాట స్పష్టంగా అపోస్తుల కార్యగ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. జాగ్రత్తగా మనం చూసినట్లయితే అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఆయన దేవుని యొక్క సువార్తను, దేవుని మాటలను ఆయన పంచుకుంటూ పౌలు గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవి అని అపోస్తుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ తెలియజేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఈ పూట ధ్యానం చేద్దాం. దేవుడు దావీదునకు వాగ్దానం చేసి ఆయన అంటూ ఉన్నాడు దావీదుకి, దావీదు, నేను నీకు పవిత్రమైనటువంటి వరాలను నేను నీకు అనుగ్రహిస్తా. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు దావీదుకైనా ఇచ్చేది మనకివ్వడా? మనకి కూడా ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. దావీదు దేవుణ్ణి అడిగాడు, దేవుడు దావీదునకు వరములు ఇచ్చాడు.
అట్లాగే మనము కూడా దేవుని సన్నిధిలో నాయన నాకు కూడా నీ వరములను అనుగ్రహించు అని మనము దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకు కూడా ఆయన నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అక్కడ మాట చెప్తున్నాడు ఇక్కడ, అవి నమ్మకములై ఉన్నవి. ఎలాగున్నాయంట? అవి నమ్మకమై ఉన్నాయంట. అవి ఒట్టి మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు అవి. అవి దేవుని యొక్క ఉన్నతమైన మాటలు. ఆ మాటలు నమ్మదగిన మాటలు. ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన మాట నిజము. అందుకని అంటున్నాడు అవి నమ్మకములై ఉన్నవి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమదేవుని దగ్గర చాలా వరాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నటువంటి వరాలలో మచ్చుకు ఉదాహరణగా నేను కొన్ని వరాలను గురించి మీకు గుర్తు చేస్తాను. కృపావరాలు ఉన్నాయి. ఆ తర్వాత రోగులను స్వస్థపరచు వరం ఉన్నది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరం ఉన్నది. ఇంకా ఇలాగున్న చాలా వరాలు కూడా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతాం. దేవుడు తన దాసులకు, తన బిడ్డలకు ఆయన చాలా వరాలను కూడా దాచి ఉంచాడు. ఆ వరాలను మనము పొందుకోవటము మన యొక్క బాధ్యత అయి ఉన్నది. ఒకసారంట దేవుడంట ఆకాశము నుంచి ఒక కాయిన్ని విసిరేశాడంట. ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక మంచి కాయిన్ని, అది ఎంతో ఒక 10 రూపాయల కాయిన్ అక్కడ పడి ఉన్నది. అక్కడ పడి ఉన్నప్పుడు ఎదురుగా వెళుతున్నటువంటి ఇద్దరిలో ఒకడు చూశాడు. ఒకడు చూసి, గమనించండి ప్రియమైన బిడ్డలారా, అది చక్కగా తీసుకున్నాడు. అటు ఇటు చూశారు, ఎవరు లేరని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అదే ఎవరిచ్చారు, ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరైనా పోగొట్టుకున్నారా, ఎవరైనా ఇచ్చారా అని గనక అతను వెతికినట్లయితే ఆ ఇచ్చేటువంటి గొప్ప తండ్రి, ఆ యొక్క గొప్ప తండ్రి వైపు కనుక ఎవరైతే చూస్తారో ఆయన మరలా వారి కోసం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన మరలా వారి కోసం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవుని దగ్గర గనక ఎదురు చూసి ఆయన వైపు తట్టు తరిగి మనం అడిగితే గనక ఆయన మనకు కూడా ఇస్తాడు. ఈ యొక్క వరాలను దావీదుకు మాత్రమే కాదు, మనకి కూడా ఇస్తాడు. అయితే జాగ్రత్తగా గమనించండి. ఈ వరాలను గురించి కృపావరాలు ఉన్నాయి, రోగులను స్వస్థపరచు వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరం ఉన్నది, అన్ని వరాలు ఉన్నాయి. అయితే ఈ వరాలలో పవిత్రమైన వరాలు ఉన్నాయంట. చెప్పండి, ఏం వరాలు? పవిత్రమైన వరాలు. ఇప్పుడు దావీదుకి దేవుడిచ్చినటువంటి వరం ఏంటిది చెప్పాలి. ఏమిచ్చాడు ఆయన? పవిత్రమైన వరాలు ఇచ్చాడు. చెప్పాలి, ఏమిచ్చాడు? పవిత్రమైనటువంటి వరములు ఇచ్చాడు. ఎందుకు దేవుడు దావీదుకి ఈ పవిత్రమైనటువంటి వరాలు ఇచ్చాడో ఒక్కసారి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తన యొక్క చిన్ననాటి నుండి తన కుటుంబంలో తృణీకరించబడినవాడు, తన కుటుంబంలో తోలనాడబడినవాడు, తన కుటుంబంలో ఎన్నిక లేనివాడు. దావీదుని ఎవరో కూడా అంతగా పెద్దగా లక్ష్య పెట్టేవారు కూడా కాదు, ఎవరో కూడా అతన్ని పట్టించుకునేవారు కూడా కాదు. కారణం ఏంటంటే చిన్నవాడుగా ఉన్నాడు, గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు, ఒక పనికిరాని స్థితిలో ఉన్నాడని చెప్పి ఎవరు కూడా అతనిని లక్ష్య పెట్టలేదు, ఎవరు కూడా అతని వైపు కూడా చూడలేదు. కానీ ఈ దావీదు మాత్రం ఏం చేసేవాడు అని అంటే, తన కుటుంబంలో తృణీకరించబడినప్పటికీ తాను మాత్రము దేవునికి రోజుకి 7 మార్లు స్తుతించేవాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎన్నిసార్లు స్తుతించేవాడు? 7 సార్లు దేవుని స్తుతించేవాడంట. దేవుని నామాన్ని ఘనపరిచేవాడు. దేవుని ఎల్లప్పుడూ సంగీతముతో, వాద్యాలతో, దేవుని ఆత్మతో, సంబంధమైనటువంటి ఆత్మతో ఆయన ఆరాధిస్తూ ఉండేవాడు. ఎంత గొప్పగా ఆత్మలో ఆరాధించేవాడు. దేవుడు అతని యొక్క హృదయమును, అతని దేవుని పట్ల ఉన్నటువంటి హృదయాభిలాషను, దేవుని పట్ల తనకున్నటువంటి ఆ గొప్ప మమకారమును దేవుడు చూశాడు. అరే, నా బిడ్డ నా కొరకు ఇంతగా తప్పించిపోతున్నాడు, నా కొరకు ఇంతగా ఆరాధిస్తున్నాడు, నన్ను ఎంతగా కనపరుస్తున్నాడు. ఇతడు చేసే పని గొర్రెల కాపరిగా ఉన్నాడే కానీ తను చేసేటువంటి పని మాత్రము నన్ను ఎల్లప్పుడూ స్తుతించేవాడుగా, ఆరాధించేవాడుగా, నన్ను కీర్తించేవాడుగా, నా నామాన్ని ఘనపరిచేవాడుగా, నా నామాన్ని ప్రకటించేవాడుగా, నన్ను ఆరాధిస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా ఇతడున్నాడు కదా అని దేవుడు దావీదును చూశాడంట. దావీదును చూసి ఏం చేశాడో తెలుసా? ఇక్కడ నువ్వు ఉండటం కాదయ్యా, నన్ను ఆరాధిస్తున్నావు గనక నేను నిన్ను దీవిస్తున్నానని చెప్పి అతనిని ఉన్నతముగా ఇశ్రాయేలు మీద రాజుగా ఆయనను అభిషేకించి అక్కడ రాజుగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఈ దావీదుకి పవిత్రమైన వరములను ఎందుకు ఇచ్చాడు అని అంటే, దావీదు దేవుని పట్ల ఉన్నటువంటి అలాంటి మంచి సహవాసము, దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, గణపరిచే అలాంటి లక్షణాలన్నీ దావీదులో ఉండినప్పుడు దేవుడు దావీదును చూశాడు, దావీదు హృదయం చూశాడు. అందుకనే దావీదు హృదయమును చూసి దేవుడు దావీదుకి పవిత్రమైన వరాలను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు యొక్క మనసు పవిత్రముగా ఉన్నది, దావీదు యొక్క మనసు యథార్థముగా ఉన్నది. జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని గనక చూడగలిగితే ఒక్క బత్షెబాతో విషయము తప్ప దావీదు దేవుని పట్ల యథార్థముగా ప్రవర్తించాడని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకనే అలాంటి యథార్థ హృదయుడైనటువంటి దావీదుకి దేవుడు పవిత్రమైన వరములను ఇచ్చాడంట. ఏమిచ్చాడు? పవిత్రమైన వరములను ఇచ్చాడు. అపోస్తుల కార్యగ్రంథంలోనే 8వ అధ్యాయంలో సమరయ అనేటువంటి ప్రాంతంలో గారడి చేస్తున్నటువంటి సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ గారడి చేస్తున్న వ్యక్తి తన గారడి మాటల చేత, విద్య చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి దగ్గర నుండి సొమ్మును దోచుకుంటూ వారిని దగ్గర నుండి ఎంతగానో వారి ఆస్తిని, వారి యొక్క ధనమును లోబరుచుకుంటున్న వాడుగా ఉన్నాడు. అయితే అక్కడ ఫిలిప్ అనేటువంటి సువార్థికుడు వెళ్ళాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దెయ్యములను వదలగొట్టాడు. అతనికి ఒక వింతగా ఉంది, అనేకులు కూడా దేవుని వాక్యము పట్ల వారు విశ్వాసము కలిగి వారు వాక్యమును నమ్ముకుని వారు బాప్తీసం పొందుకుంటే వారిలో కూడా ఇతడు కూడా వచ్చి బాప్తీసం పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? గారడి సీమోను. ఈ సీమోను, గారడి సీమోను బాప్తిసం పొందుకున్నాడు. అయితే అలాగన దేవుని బిడ్డలతో కొనసాగుతున్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క సమరయ పట్టణంలో, సమరయ ప్రాంతాల్లో దేవుని బిడ్డలు చాలామంది కూడా యేసు ప్రభును అంగీకరించారని తెలిసిన తర్వాత ఈ యొక్క పేతురు, యోహాను ఎక్కడ వారిని చూసి పరామర్శిద్దాం, వారిని కూడా బలపరుద్దామని వచ్చారండి. అక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క చేతులు ఎవరి తల మీద అయితే పెడుతున్నారో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండగానే వెంటనే ఇతడు కూడా వారిని చూసి ఇతడి దగ్గర ఉన్న ధనమును తీసుకెళ్ళి వాళ్ళకి దగ్గర పెట్టి నాకు కూడా ఆ వరమును ఇవ్వండి అంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నాకు కూడా ఆ వరమును ఇవ్వండి అని అడిగితే అప్పుడు పేతురు అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఆ మాట చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకసారి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఆయన ఏమంటున్నాడు తెలుసా? పేతురు గారు గారడి సీమోనుతో చెప్తున్నాడు, ఏయ్ గారడి సీమోను, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నావు, నీ వెండి నీతో కూడా నశించిపోయింది. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఇందులో నీకు పాలు పొందులు లేవు. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే, గారడి సీమోను దేవుని వరాన్ని ఆయన యథార్థముతో ఆయన సంపాదించుకోవాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనే ఆశ కలిగిన వాడే కాకుండా డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని పొందుకోవాలనుకున్నాడు. కానీ ఆ యొక్క అపోస్తుడైన పేతురు అన్నాడు, నువ్వు దేవుని వరాన్ని డబ్బులు ఇచ్చి సంపాదించుకోవాలనుకుంటున్నావు, అది తప్పు, అది సరైనది కాదు, అది నీకు దేవుని కార్యముల్లో పాలు పొందలేవని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని వరమును పొందుకోవాలి అని అంటే ఒక వ్యక్తి డబ్బులు ఇస్తే దేవుని వరాన్ని పొందుకుంటాడా? పొందుకోలేడు. ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే డబ్బులు ఇస్తే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడా? సంపాదించుకోలేడు. పరలోక రాజ్యమును సంపాదించుకోవాలన్నా, దేవుని వరములను మనము పొందుకోవాలన్నా అది యథార్థమైన హృదయము, యథార్థమైనటువంటి భక్తి, మంచి మనసాక్షి కలిగిన వారమై దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే దేవుడంట మనకి పవిత్రమైన వరములను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో అపోస్తుల కార్యగ్రంథము 13:34 అంటున్నాడు, నేను దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు కూడా అనుగ్రహిస్తాను. ఇప్పుడు దావీదు ఎలా పొందుకున్నాడు? దేవుని స్తుతించి ఆరాధించి దేవునామని గణపరిచి యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాడు కాబట్టి దావీదుకి దేవుడు
పవిత్ర వరములను అనుగ్రహించాడు. అదే గారడీ సీమోను దేవుని వరములను పొందుకోవాలని వచ్చాడు, కానీ అతని హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు గనక అతడు దేవుని వరములను పొందుకోలేకపోయాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుని వరములను మనం పొందుకోవాలి అని అంటే మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా, మంచి మనసాక్షి కలిగినదిగా, యథార్థమైన జీవితం కలిగినదిగా, దేవునిని ఆరాధించి గణపరిచి స్తుతించే వారముగా మనం ఉంటే దేవుడు నిశ్చయముగా ఆయన పవిత్ర వరములను మనకి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనము కూడా దేవుని వరములను మనం పొందుకోవాలంటే మన హృదయము, మన ప్రవర్తన, దేవుని పట్ల మన భక్తి విశ్వాసాలు యథార్థముగా ఉండినప్పుడు దేవుడు మనకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అలాగూన లేకుండా గనక మంచి మనసాక్షి లేని వారమై, యథార్థమైన ప్రవర్తన లేని వారమై దేవుని దగ్గరకు వచ్చిన ఆయన ఈ వరములు నాకు కూడా ఈ ప్రభు అని అంటే ఆయన ఇచ్చేవాడుగా లేడు, ఆయన ఇవ్వడు. కాబట్టి మనం కూడా యథార్థముగా బ్రతుకుదాం. దేవుని ఎడల నిష్కళంకమైనటువంటి భక్తి జీవితాన్ని చేస్తే ఆ గొప్ప దేవుడు దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములను దేవుడు మనకి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి ఇప్పుడు పవిత్ర వరములను దేవుడు దావీదుకి ఇచ్చాడని మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం. అసలు మరి దావీదుకి దేవుడిచ్చిన ఆ పవిత్ర వరములేంటి? ఆ పవిత్ర వరములేంటి అసలు దావీదుకి దేవుడిచ్చినవి? చూడండి. మొట్టమొదటగా దావీదుకి దేవుడిచ్చినటువంటి పవిత్ర వరములలో మొదటి వరము చూద్దాము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వాక్యమును మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదుకి దేవుడు అనుగ్రహించిన పవిత్రమైన వరములు అన్నాం కదా. ఆ పవిత్రమైన వరములలో మొదటిది ఏంటయ్యా అని అంటే, ఇప్పుడు ఈ దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. అదండి ఆయన అడిగిన పవిత్ర వరములలో మొదటిది. ఏం అడిగాడంట దావీదు దేవునిని చూసినట్లయితే, నేను యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయములో నేను ధ్యానించాలి, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో ఉండాలి. అబ్బా, ఎంత గొప్ప శ్రేష్టమైన వరమని అడిగాడు కదా. ఎంత గొప్ప శ్రేష్టమైన వరమని అడిగాడు. ఏం అడిగాడు అసలు దావీదు? నాయనా, నన్ను రాజుగా నిలబెట్టావు కదా, నాకు శత్రువులను జయించడానికి నా దగ్గర డబ్బు, బంగారము, వజ్ర వైడూర్యాలు, మాణిక్యాలు ఏమీ లేవు నాయనా, నాకు అవన్నీ కూడా అనుగ్రహించు అని అడిగాడా? అడగలేదు. దావీదు దేవుణ్ణి ఏమడిగాడు? నాయనా, ఇదిగో నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది, శత్రు బలం ఎక్కువగా ఉన్నది, వారిని జయించాలంటే నాకు ఆయుధాలు కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు నాయనా, బంగారం నాయనా, వెండి నాయనా, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, రాసులు నాకు ఇవ్వు నాయనా. దావీదు దేవుణ్ణి అది అడగల. మరి ఏమడిగాడు? నాయనా, ఇదిగో నా శత్రువుల మీద నాకు విజయాన్ని దయచే, నా శత్రువులను నేను సంహరించాలి, వారి భూభాగాలను కూడా నేను కూడా జయించాలి, వారి యొక్క భూభాగాన్ని నేను స్వాధీనపరుచుకోవాలి, అలాంటి శక్తి బలము నాకు అనుగ్రహించు అని దావీదు దేవుణ్ణి అడిగాడా? అడగల. ఏమడిగాడంట దావీదు దేవుణ్ణి? అయ్యా, నేను నీ ప్రసన్నతను నేను చూడాలి నాయన, నేను నీ ఆలయములో నీ వాక్యమును నేను ధ్యానించాలి నాయన, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నేను ఉండాలి. దావీదు అడుగుతున్నాడు. జాగ్రత్తగా మనము చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు రాజుగా ఉండిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను చాలామందిని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చాలామందిని అబ్జర్వ్ చేశాను. వారికి ఉద్యోగం లేనప్పుడు, వారికి డబ్బు లేనప్పుడు,
వారికి ఒక అధికారం అనేటువంటిది లేనప్పుడు దేవుని మందిరానికి చక్కగా వచ్చేవాళ్ళు. వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, దేవునిని ఆరాధిస్తారు. దేవుని సన్నిధిలో చక్కగా వారు ఆనందించి, వారు ప్రార్థించి, వారు కన్నీటితో ప్రార్థించి దేవుని పాదాలు తడిపేవారుగా ఉంటారు. ఆ తర్వాత దేవుడు వారి యొక్క స్థితిగతులను చూసి, వారి ప్రార్థనను చూసి, దేవుడు వారికి మంచి ఉద్యోగం ఇచ్చిన తర్వాత, దేవుడు వారికి మంచి ధనమును అనుగ్రహించిన తర్వాత, దేవుడు వారికి మంచి అధికారం ఇచ్చిన తర్వాత, వారు అవి ఏమి వారి దగ్గర లేనప్పుడు ఏ దేవుని దగ్గరకు వచ్చారో అవన్నీ ఉండిన తర్వాత ఇక దేవుని దగ్గరకు వాళ్ళు క్రమంగా రావడం తగ్గించేస్తారు. క్రమక్రమేణా డబ్బు, పేరు, ప్రఖ్యాత, అధికారం వారి జీవితంలోనికి వచ్చే కొద్దీ వారికి దేవునికి దూరం అవుతూ ఉంటారు వాళ్ళు. అవునా కాదా? గమనించండి. చాలా అరుదుగా ఉంటారు ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుని వెంబడించేవాళ్ళు. వారిలో మీరున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ లేనప్పుడు దేవా నాకు ఈ నాయన, నాకు కావాలి ప్రభా, నన్ను చూడు నాయనా, నా మీద దృష్టి ఉంచుండు నాయనా, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో నా స్థితిగతులు ఎరిగిన దేవుడివి, నా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అని దేవుని సన్నిధిలో మనం అడుగుతాం. కానీ దేవుడు మన స్థితిగతులను చూసి మన మొరను విని చక్కగా మనకు కూడా అనుగ్రహించిన తర్వాత ఇక క్రమక్రమేణా ఇక లోకములో ఉన్న సంతోషము, ఆనందములోనికి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి. కానీ జాగ్రత్తగా గమనించండి, దావీదు దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ స్తుతించిన వాడుగా ఉన్నాడు? గొర్రెలకు కాపరిగా ఉండినప్పుడు గొర్రెలను అడవులకు తోలుకుపోయాడు, గొర్రెలను కొండల మీదకు తోలిపోయాడు, పచ్చిక బయళ్ళ దగ్గర ఉన్నప్పుడు తోలుకుపోయాడు. ఆయన చక్కగా కాలువ గట్ల మీదకు తోలుకెళ్ళాడు, నదుల గట్ల మీదకు తోలుకెళ్ళాడు. చక్కగా పచ్చిక బయలు ఉన్నప్పుడు అవి మేస్తూ ఉంటే దేవునిని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ, దేవునిని గణపరుస్తూ, ఆయన దగ్గర ఉన్నటువంటి వీణ చేత దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నాడు. అతని యొక్క స్తుతి ఆరాధనను దేవుడు కూడా పరలోకములో ఉన్న దేవదూతల యొక్క ఆరాధనను విడిచిపెట్టి దావీదు యొక్క ఆరాధనను చూడటానికి దావీదు దగ్గరకు వచ్చిన ఆ గొప్ప దేవుడు దావీదును చూసి దావీదు యొక్క పరిస్థితులను, స్థితిగతులను మార్చిన తర్వాత దావీదును దేవుడు రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల మీద రాజుగా ఉంచాడు. ఇప్పుడు రాజుగా ఉండిన తర్వాత దావీదు ఏమనాలి? నాయనా నాకు టైం లేదు నాయనా, పరిపాలన చూసుకోవాలి అయ్యా, అందరితో మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, సైనికులతోనే మాట్లాడాలి, ఇదిగో శతాధిపతులతోనే మాట్లాడాలి, సైన్యాధిపతులతో మాట్లాడాలి, ఇదిగో అనేక మందిని, నా కుటుంబం నేను చూసుకోవాలి, పరిస్థితులు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవడానికి టైం లేదు నాయనా, నీ సమయానికి నీ దగ్గరికి రాలేకపోతున్నా, ఏమనుకోవద్దు నాయనా అని దావీదు దేవునితో అనాలి. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఏ దేవుడైతే తనను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దానిని దీవించి ఆశీర్వదించాడో, ఇశ్రాయేలు యొక్క దేశము మీద రాజుగా ఆయన నియమించిన తర్వాత దావీదుకి ఇంకా దేవుని మెట్ల దూరముగా జరగలేదు, కానీ ఇంకా దగ్గరగా జరిగాడు. దేవుడు దీవించే కొద్దీ దేవునితో పెనవేసుకునే అనుభవాన్ని దగ్గరకు వచ్చేసాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఇక నా జీవితం ఎట్లా ఉండాలో తెలుసా? నేను చిరకాలం నీ మందిరంలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడు అసలు ఆయన? నేను చిరకాలం నేను రాజకోటలో ఉండటం కాదు నాయనా, నేను నీ మందిరంలోనే ఉండాలి. దావీదు వేకువనే దేవుని వెదకేవాడంట. వేకువనే లేచి ఆయన తన రాజనగరము నుండి దేవుని మందిరానికి ఆయన వస్తూ ఉంటే అతనితో పాటు సైన్యము కూడా వచ్చేది. రాజుగారు ఉదయాన్నే ఎక్కడికో వెళ్తున్నాడు అని అంటే ఆయన వేకువజామనే దేవుని మందిరానికి వచ్చి మోకరించి ఆయన దేవుని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడంట. అతను చూసినటువంటి సైన్యము కూడా ఆశ్చర్యపోయేది, ఈ రాజు ఏంది ఇట్లా ఉన్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రాజుగా అయిన తర్వాత కూడా వేకువజామునే లేచి దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని ఆరాధించిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నాయనా నేను నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ ప్రసన్నతను నేను అనుభవించాలి, నేను నీ మందిరములో నేను ధ్యానించాలి, నేను ఇదిగో నా తండ్రి అయా నా జీవిత కాలమంతా నీ మందిరములోనే నేను నివాసము చేయాలి. ఎక్కడ చేయాలంటే ఆయన ఏం రాజు, నువ్వు రాజుగా ఉన్నావు కదా, నీ రాజకోటలో అనేకమైన శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, మంచి బెడ్స్ ఉన్నాయి, మంచి ఎన్నో అందమైనటువంటి కళలు,
మరి అన్నీ కూడా ఉన్నాయి. రాజు కదా, ఆ రాజు దగ్గర అంతగా కూడా మరి శ్రేష్టమైనటువంటి అందముతో కూడినటువంటి రాజభవనం ఉండినప్పటికీ కూడా నాకు అవన్నీ కూడా వద్దు. నాకు మెత్తటి దిండులు, పరుపులు నాకేం వద్దు. ఆ రాజభవనంలో సకల విధమైనటువంటి ఆహార పదార్థాలు, శ్రేష్టమైన ఆహార పదార్థాలు నాకు వద్దు. నాకు కావాల్సింది ఏంటయ్యానంటే ఈ రాజనగర్లో ఉన్న అందాలను నేను చూడాలి, ఆస్వాదించాలని కొనుక్కోను. నేను నా దేవుని మందిరమునకు వెళ్ళాలి. నా దేవుని యొక్క మందిరములో నేను నివసించాలి. గమనించండి, మందిరంలో ఎక్కడైనా మంచం ఉంటుందా? ఉండదు. ఎక్కడ కూర్చుంటాడు? కిందే కూర్చుంటాడు. ఎక్కడ నిద్రపోతాడు? కిందే నిద్రపోతాడు. పడుకున్నా నీ దగ్గరే, లేచినా నీ దగ్గరే. నీ యొక్క మందిరమే నా జీవిత ధన్యమయ్యా. నా జీవితం అంతా కూడా నేను నీ మందిరంలో ఉండాలి. ఇది దావీదు కోరుకున్నటువంటి వరం అండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ తిరుగు ఇచ్చుటకును, మదాల నుండి నన్ను నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడు లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ మందిరంలో నేను నివసించాలి. అదే నా జీవిత లక్ష్యం, అదే నా కోరిక అయ్యా. నాకు ఇంకేం అవసరం లేదన్నాడు దావీదు. ఎవరికైనా అలాంటి ఆశ ఉందా? చాలామంది ఏమనుకుంటామో తెలుసా? మా మందిరానికి రండి అంటే వస్తావులేండి అంటారు, వస్తారు. కానీ ఎప్పుడు వస్తారో తెలుసా? జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే వారు వయసు అంతా అయిపోయిన తర్వాత ఇక ముసలి ప్రాయంలో దేవుని దగ్గరకు వచ్చి కూర్చుంటాం. అయ్యి ఏముందలేండి, అక్కడ లోకం అంతా చూసేసాం, సమయం అయిపోయింది, టైం అయిపోయింది, ఇక అంతా అయిపోయిన తర్వాత చివరి సమయంలో దేవుళ్ళో గడపాలనుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, నా చివరి సమయంలో నేను దేవుని దగ్గరకు వచ్చి గడపటం కాదయ్యా, నాకు వయసు ఉండగానే, నాకు సమయం ఉండగానే, ప్రతిరోజు ప్రతి క్షణము నీ సన్నిధిలో నేను గడపాలయ్యా. అది నా కోరిక, అది నా కోరిక. జాగ్రత్తగా గమనించండి. మరి మనకున్నాయా? అందుకని దావీదు అంటాడు, అయ్యా నేను వేకువనే నిన్ను వెతకాలి, నీ ప్రభావం నేను చూడాలి. అయ్యా నా ప్రాణం నీ కొరకు తల్లడిల్లుతుందయ్యా, నేను పరితపిస్తున్నానయ్యా. అయ్యా నీ సన్నిధి నేను చూడకుండా, నీ సన్నిధికి నేను రాకుండా, నీ సన్నిధిలో నేను మోకరించకుండా నా దినము అయ్యా గడబోదయ్యా, నా దినము ప్రారంభించబడదయ్యా. నేను నేను సన్నిధికి వచ్చి నేను ప్రార్థించి నిన్ను దర్శనం చేసుకుని నీ ప్రసన్నతను నేను అనుభవించిన తర్వాతే నా దినచర్య ప్రారంభమవుతుందయ్యా అని దావీదు అంటున్నాడు. అందుకని చూడండి, కీర్తన గ్రంథం 26:8 దావీదు ఒక మాట, శ్రేష్టమైన మాట పలుకుతాడు. చూడండి, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. జాగ్రత్తగా మీరు గమనించితే దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడంట? ఎవరిని ప్రేమిస్తున్నాడు? దావీదు ఇక్కడ చెప్తున్నాడు, దేవా యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నా. లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించటం లేదు, ఇష్టపడటం లేదయ్యా. ఇదిగో నేను ప్రేమిస్తున్నది ఒకటే, నేను నీ నివాస స్థలము నేను ప్రేమిస్తున్నా. నీ ప్రసన్నత, నీ తేజో మహిమ నిలిచే ఆ గొప్ప స్థలము నేను ప్రతిరోజు నేను చూడాలి. ప్రేమికులు ఎలా ఉంటారు? రోజు మాట్లాడుకుంది వాళ్ళకి నిద్ర పట్టిద్దా? చూసుకుంది వాళ్ళకి ఇది ఉంటుందా?
కానీ దావీదు కూడా ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నేను నీ దగ్గరికి రావాలి, నేను నీతో కనపడాలి, నీతో మాట్లాడాలి, నేను దర్శించాలి, నీ ప్రసన్నతను నేను అనుభవించాలి. ఇదేనయ్యా నా జీవిత కాలము, నా కోరిక, నా యొక్క విన్నపం అని దావీదు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములను నేను మీకు కూడా అనుగ్రహిస్తా. ఏంటి ఆ పవిత్ర వరములను అంటే, దేవుని యొక్క సన్నిధిలో నేను జీవితాంతం ఉండటము, దేవుని యొక్క ప్రసన్నత నేను పొందుకోవటము, ఆయన మందిరములో నేను ఎల్లప్పుడూ ధ్యానించేవాడిగా ఉండటం, ఇదే నా కోరిక అని దావీదు అడుగుతున్నాడు. ఆ కోరికను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు, దావీదుకి ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మనము కూడా అలాంటి కోరిక కలిగి ఉన్నామా? మనము కూడా అలాంటి కోరిక కలిగి ఉండి దేవుణ్ణి అడిగితే, దావీదుకి ఇచ్చిన ఆ పవిత్ర వరములు నేను మీకు కూడా ఇస్తానంటున్నాడు ఆయన. మరి మనం కోరుకుంటామా వద్దా? అయ్యా ఆ వరం అయితే వద్దు, కానీ నాకు మాత్రం కొంచెం అమౌంట్ ఏదో నీ ప్రభువా, ఏదన్నా కొంచెం గొప్ప కార్యాలు చేయి నాయన. మనం అడుగుతూ ఉంటాం, అయ్యా ఇదిగో నేను నీ సన్నిధిలో ఉండాలంటే ఒక క్షణం అంటే ఏదో వచ్చి ఉంటాను, కానీ జీవితకాలం అంతా ఉండాలంటే ఎట్లా ప్రభువా? అన్న అనేటువంటి ప్రవక్తిని ఒక ఆమె ఉన్నది. యేసు ప్రభు యొక్క బాలుడుగా ఉన్న సమయంలో తన యవ్వన ప్రాయములో తన భర్త చనిపోయిన దగ్గర నుండి, ఆమె విధవరాలిగా ఉండిన దగ్గర నుండి, ఆమె దేవుని మందిరమును విడవక దేవుని సన్నిధిలోనే ఆమె ఉన్నది. దేవుని సన్నిధిలోనే విడవక పరిచర్య చేసింది. యేసు ప్రభువుని బాలుడుగా ఉండినప్పుడు ఆ చూచిన వారిలో ఆమె కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం దేవుని మందిరంలో ఉంటే ఏం జరిగిద్ది అనుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటే ఏం జరిగిద్ది అనుకుంటున్నాం. ఆ రోజు సృష్టికర్త అయిన దేవుడిని, ఆయన కోసం ఎవరైతే ప్రవచనాలు చెప్పారో, ఆయన కోసం ఎంతమంది అయితే పరితపించారో, ఆయనను చూడాలని, ఆయన వెదకాలని, ఆయన మాట్లాడితే వినాలని ఎంతమంది అయితే కోరుకున్నారో, వారికి లేని గొప్ప ధన్యత భాగ్యం ఎవరికి వచ్చిందో తెలుసా? దేవుని మందిరంలోని నివాసము చేసిన అన్న అనే ప్రవక్తనికి దొరికిందండి. అన్న అనేటువంటి ప్రవక్తనికి దొరికింది. దేవుని సన్నిధిలో ఉంటే మనకి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకసారి మోషే అంటాడు, దేవునితో మాట్లాడిన తర్వాత, అయ్యా ఇదిగో ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేసావు, కానీ ఒక్కసారి నేను నిన్ను చూడాలయ్యా, నీ ప్రభావం నేను చూడాలయ్యా అని మోషే దేవుడిని అడుగుతాడు. ఆ సీనాయి కొండ మీద అడిగినప్పుడు మోషే యొక్క కోరికను చూసి దేవుడు ఆనందించి, మోషే నన్ను నువ్వు చూడలేవు, కానీ ఇదిగో ఆ బండ సందున నువ్వు చాటును నిలబడు, నేను వెళుతున్నప్పుడు నా యొక్క వెనక భాగమున, వీపు భాగమున మాత్రమే నువ్వు చూడు అని అంటాడు. అప్పుడు వెంటనే ఆ మోషే ఆ బండ చాటున ఉన్నప్పుడు దేవుడే ఆ యొక్క వెలుగు ప్రసన్నతను ఏది కూడా మోషేకి హాని చేయకుండా తన చేతులతో కాపాడి తనను చూసేటట్లుగా చేస్తాడు. ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్న రీతిగానే ఆయన ప్రసన్నతను మనం అనుభవించగలగాలి, ఆయన సన్నిధిలో మనం ఉండగలగాలి. ఆయనలో జీవించే గొప్ప ధన్యత భాగ్యము మనము కలిగి ఉన్నప్పుడు అటువంటి గొప్ప వరాన్ని దేవుడు మనకి కూడా అనుగ్రహిస్తాడు. అటువంటి వరాన్ని దేవుడు మనకును, మన కుటుంబానికి, సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవదిగా చూద్దాం, దావీదుకి దేవుడు అనుగ్రహించిన రెండవ పవిత్రమైన వరము, దావీదు దేవుణ్ణి అడిగినటువంటి వరం ఏంటిదో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 4వ వాక్యమును మనం చదువుదాం. ఆయుషు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. దావీదు ఏమడిగాడంట? దేవుని ఏమడిగాడంట? ఆయుష్ అనేటువంటి వరమును నాకు ఈనాయనా అని దావీదు అంట దేవుణ్ణి అడిగాడంట. దేవుడంట ఆ వరమును దావీదుకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దావీదుకు దేవుడిని అడిగాడు, నాకు ఆయుష్ని ప్రభువా అన్నప్పుడు దేవుడు దావీదుకి మంచి ఆయుష్నిచ్చాడు. ఇప్పుడు మనము కూడా అడిగితే ఆ వరమును దేవుడు మనకి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయుష్ అంటే ఏంటండి? శరీరం మంచి ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం జీవించగలుగుతాం. శరీరం అంతా రోగాలమయమైపోయి రోగాల చేత పీడింపబడుతూ ఉన్నప్పుడు
మనము కూడా మన జీవిత కాలము, మన దినములన్నీ కూడా ఇక తగ్గిపోతూ ఉంటాయి. రాను 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 తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యం లేకపోతే శరీరం ఇక పనిచేయదు. ఇక ఏ దినం ఎలా ఉంటుందో తెలియదు. ఇక ఇదిగో మరణానికి చేరువవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇదిగో గమనించండి, దేవుని సన్నిధిలో మనము కూడా, దేవా నాకు కూడా మంచి ఆరోగ్యముని ప్రభా, మంచి ఆయుష్ని అని అంటే దేవుడు మనకు ఆరోగ్యమునిచ్చి మనకు కూడా ఆయుష్నిస్తాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు, ఆయనకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఎన్నోసార్లు అతను చంపాలని ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు అతనిని చంపించాలని ప్రయత్నం చేసిన వారు కూడా ఉన్నారు. ఎంతోమంది శత్రువుల చేతుల్లో నుండి ఎన్నోసార్లు ప్రాణాపాయానికి గురి అయినప్పటికీ కూడా దావీదుని ఎవ్వరు కూడా ఏమీ కూడా చేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? బయట శత్రువులు చంపాలని చూశారు, తన కడుపును పుట్టిన బిడ్డలు తనను చంపాలని చూశారు. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా వినండి, ఇదిగో దావీదుకి ఏ అపాయము కలగలేదు. తను వృద్ధాప్యమందు, నిండు వృద్ధాప్యమందు తను చనిపోయిన వాడిగా ఉన్నాడు. అంత గొప్ప ఆయుష్ను దేవుడు దావీదుకి అనుగ్రహించాడంట. దావీదు అడిగాడు, నాయనా నాకు ఆయుష్ కావాలని అడిగాడు. దావీదు కూడా నిండు వృద్ధాప్యమందు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఏ శత్రువులు అతను చంపలేకపోయారు. తన కుటుంబంలో ఉన్నవారు కూడా తనను చంపలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు దావీదుకి ఆయుష్ని అనుగ్రహిస్తే ఎవరైనా చేయగలుగుతారు? ఎవరైనా ముట్టగలుగుతారా? ఎవరు ఏమి చేయలేరు. మన జీవితంలో కూడా జాగ్రత్తగా వినండి. మనకి కూడా అనేకమైన సార్లు ప్రాణాపాయాలు, అనేకమైన సార్లు భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి వైరస్ల చేత, భయంకరమైన ప్రమాదాల చేత, అనుకోనటువంటి సంఘటనల చేత మనము కూడా నశించిపోయే వారముగా ఉంటున్నాం. మనము కూడా మరణించేటువంటి పరిస్థితుల్లో మనము కూడా ఉంటున్నాం. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి సజీవుల లెక్కలో ఉంచి ఇప్పటి వరకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయన మనల్ని పొడిగించి మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 సంవత్సరాల క్రితం పైన, ఇంచుమించు 11, నేను ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. కుమార్ సార్ లాగానే, కాకపోతే నేను పొన్నూరులో ఇంజనీరింగ్ కాలేజీలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడ నుంచే డైలీ సర్వీస్ వెళ్ళొచ్చేవాడిని. వెళ్ళొచ్చేటప్పుడు ఇంటూరు వెళుతూ ఉన్నప్పుడు నాతో పాటు ఇంకొక అతను ఉన్నాడు, కొలీగ్. అతను కూడా, ఇద్దరం కూడా వెళుతూ ఉన్నప్పుడు సడన్గా బాగా లేట్ అయిపోయింది. ఇక స్పీడ్గా వెళ్తున్నాం బైక్ మీద. వెళ్తూ ఉండగా ఇంచుమించు 80-90లో స్పీడ్లో వెళ్తుండగా రోడ్డు మీదకి సడన్గా పందులు వచ్చేసాయి. ఆ పందులకి తగలటము, నా వెనకున్న అతను దూకేశాడు. నేను మాత్రం భయంకరంగా ఆ బైక్ నుంచి నేను పడిపోయి డొర్లిపోయి ఎక్కడ పడ్డానో తెలియదు. కానీ ఏం జరిగిందయ్యా అంటే, కొంచెం సేపటి తర్వాత నన్ను ఎవరో దారిలో వెళ్తున్న వారందరూ కూడా, బైకులు వాళ్ళందరూ కూడా వెహికల్స్ ఆపేసి నన్ను అక్కడ ఉన్నటువంటి సరిహద్దు రాయి ఉంటుంది కదా, ఒక మైల్ స్టోన్ ఉంటుంది కాబట్టి ఆ మైల్ స్టోన్ కానిచ్చారు. అప్పటికే లోపల నుంచి నాకు భయంకరంగా రక్తం కక్కుతూ ఉన్నారు. లోపల నుంచి అంతా భయంకరంగా ఇదైపోయింది. ఇక మొహం ఇదంతా చెక్కుకు మొత్తం అంతా రోడ్డు కాబట్టి మొత్తం అన్నీ ఇదైపోయింది, భయంకరంగా ఉంది. కానీ అనుకోకుండా మరి చాలాసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది పొన్నూరు నుండి. ఇంటూరు ప్రాంతంలో, నాకు ఇంటూరుకి యలవరికి మధ్య ఉన్నటువంటి ఇంటూరుకి ఆ ప్రాంతంలో నాకు తగిలినప్పుడు ఆ అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు స్టిచ్చింగ్ చేశారు. ఇక్కడ అదంతా కూడా మీకు కనపడతాయి. మీకు ఇదంతా స్టిచ్చింగ్స్. ఈ మొహం అంతా కూడా పగిలిపోయింది. కానీ లోపల ఏమైపోయిందో నాకు తెలియదు. కానీ నేను అనుకున్న, అప్పటికి అంబులెన్స్లో నన్ను కొడతా ఉన్నాడు ఆయన ఉన్నటువంటి లోపల ఆ మెడికల్ అతను కొడుతున్నాడు. పాపం తన చేతికి కూడా రక్తం, అంతా కూడా రక్తం మరకలతో ఉంది అతని చెయ్యి కూడా. అప్పటికి స్పృహ రావట్లా. ఏమైపోతుందో నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో భయంకరంగా అతను నన్ను కొడుతున్నాడు. లే 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 అని చెప్పి లేచి అతను నన్ను ప్రెస్ చేస్తూ ఉన్నాడు. నేను అనుకున్నా, ఈరోజు ఉంటానో లేదో నాకు అనిపించింది. అలాంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో కూడా దేవుడు నన్ను తప్పించి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజున దేవుని సన్నిధిలో సజీవుడిగా నిలబెట్టి ఈ రోజున వాక్యం చెప్పిస్తున్నాడని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ అనేటువంటిది. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్. కోవిడ్ టైంలో కూడా సెకండ్ టైం, థర్డ్ టైం 2 సార్లు వైరస్కి అటాక్ అయ్యా. కానీ దేవుని కృప వలన బ్రతికి మాత్రం బట్టబయలయ్యా. కారణం ఏంటో తెలుసా? అనేకమైన భయంకరమైనటువంటి పరిస్థితులు
అనేకమైన యాక్సిడెంట్లు, అనేకమైనటువంటి ప్రాణాపాయమైన సంఘటనలు మన జీవితంలోనికి వచ్చిన దేవుడు మనకు ఆయుష్ను మనకు ఎంతవరకు ఉంచాడో ఆయన అంతవరకు ఉంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఈ రోజుతో నా ప్రాణం పోయిందేమో. అనుకోని పరిస్థితుల్లో బలహీనత చేత, శరీర బలహీనతల చేత, ఇక కృంగిపోయిన పరిస్థితులలో ఇక నేను ఈ రోజుతోనే నాకు చివరి దినమేమో అనుకున్న వాళ్ళము చాలామంది ఉంటాం. కానీ దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. దేవుడంట దావీదు దేవుడిని అడిగాడు, అయ్యా నాకు ఆయుష్ని మనం వరం అడిగాడంట. దేవుడు ఆ వరమున విన్నవించి అంగీకరించి దావీదు నీకు ఆయుష్ని ఇస్తున్నాను పోని చక్కగా ఇచ్చాడంట. దావీదు తన నిండు వృద్ధాప్యమందు ఆయన పాతి పెట్టబడ్డాడంట. జాగ్రత్తగా గమనించండి, దేవుని రాకడ లేట్ అయితే గనక మన నిండు వృద్ధాప్యం వరకు దేవుడు మనల్ని కూడా ఆయన సజీవులుగా మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడునగాక. ఎన్ని రోగాలున్నా, రొంపులున్నా, ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఆయన మనకంటూ ఒక ఆయుష్నిచ్చాడు. ఆయన ఇచ్చిన ఆయుష్ వరకు వృద్ధాప్యమందు దావీదు ఎలాగున బ్రతికాడో అలాంటి గొప్ప ఆయుష్ని దేవుడు ఇక్కడ కూడి చేరిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూడగలిగితే ఒకసారి ఒక ఆమె అంటది, సమూయేలు మొదటి గ్రంథం 25-29 వాక్యాల్లో నాబాలు భార్యగా ఉన్నటువంటి అబీగయలు. నాబాలు మొరటివాడుగా ఉన్నాడు. నాబాలు దావీదుని ధిక్కరించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు దావీదు తనతో పాటు ఉన్న 400 మందిని తీసుకుని తనను ఎదుర్కోవడానికి వెళుతూ ఉండగా అబీగయలు దావీదు కొరకు ఆహారాన్ని, ద్రాక్షగడలను, అంజూరపు అడలను అన్ని సిద్ధపరచుకుని దావీదుకి ఎదురుగా వచ్చి మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాటలో ఒక మాట, శ్రేష్టమైన మాట మాట్లాడుతుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ వాక్యము. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడునకు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. అబీగయలు దావీదుతో అంటుందండి. ఏమని అంటుందో తెలుసా? అయ్యా దావీదు, నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద జీవపు మూటలో ఉంది. ఎక్కడుందంట? ఎవరి దగ్గర ఉందో మన ప్రాణం? దేవుని దగ్గర ఉంది. మన ప్రాణము దేవుని దగ్గర ఉంది. అబీగయలు చెప్తుంది, నీ ప్రాణము దావీదు, నీ ప్రాణము దేవుని దగ్గర ఉంది. ఎవడు కూడా నేను టచ్ చేయలేడయ్యా. ఎవడైనా వచ్చి నిన్ను చంపాలన్నా కూడా వాడు చంపలేడు. ఎందుకో తెలుసా? నీ ప్రాణము దేవుని దగ్గర జీవపు మూటలో కట్టబడి ఉండగా ఎవడేం చేయగలుగుతాడోయా అని చెప్పి మాట్లాడుతుంది. నిజమే, దేవుడు జాగ్రత్తగా మనము యోబు యొక్క జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు సాతానుకి దేవుడు అనుమతి ఇచ్చాడు. అతని ప్రాణము తీయుటకు నీకు అవకాశం లేదు. ఎంత హింసించుకుంటావో, ఎంత అనారోగ్యానికి గురి చేస్తావో, ఎంతకు అతని బాధకు గురి చేస్తావో నీ ఇష్టం, గురి చేసుకో. కానీ అతని ప్రాణము తీయడానికి నీకు అధికారం లేదు. ఇప్పుడు యోబు యొక్క ప్రాణము, యోబు యొక్క ఆయుష్ ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉందంట. జాగ్రత్తగా గమనించండి. యోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతగానో వేదనలు అనుభవించాడు, ఆరోగ్యము పోయింది. ఆయన జీవితంలో ఉన్నటువంటి శరీరము కృలిపోయి కృషించిపోయినప్పటికీ కూడా తన ప్రాణము తొణికిసలాడుతూ ఉండగా కూడా ఆయనకి మరలా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. మరలా గొప్ప రెట్టింపైన ఆయనకు సంతోషమును, ఆనందమును, దీవెనలను అనుగ్రహించాడు. ఎవరి చేతిలో ఉందంటే యోబు యొక్క జీవము దేవుని దగ్గర ఉంది. దావీదు యొక్క జీవం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. నా జీవం కూడా ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరలో ఉంది. దేవుడు ఆయనను అడిగితే ఆయనే మనకు ఆయుష్నిస్తాడండి. హిజ్కియా అన్నాడు, హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది, రాజపుండు, ఒక క్యాన్సర్ లాంటి గడ్డ వీపి మీద వచ్చినప్పుడు దేవుడిని అడిగాడు. అయ్యా దేవుడు అన్నాడు, అయ్యా హిజ్కియా ఈ ఇల్లుని చక్కబెట్టుకో, నువ్వు చనిపోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు వెంటనే యెషయా ప్రవక్త చెప్పాడు. తిరిగి వెళుతూ ఉండగా గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ఏడుస్తూ, నాయనా నీ సన్నిధిలో నేను ఎట్లా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలంగానే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా యథార్థమైన భక్తితో యథార్థముగా దేవుని పట్ల జీవించాడు. వెంటనే అన్నాడు, సరే హిజ్కియా, నీకు మరొక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు హిజ్కియా ఆయుష్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. నా ఆయుష్ ఎవరి దగ్గర ఉంది?
దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు దావీదు దేవుణ్ణి ఏమడిగాడు? ఆయుష్నిమ్మని అడిగాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా మన ఆయుష్ మన దేవుని చేతిలో ఉండగా ఆయన అడుగుదాం, నాయనా నాకు కూడా మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి నాకు కూడా కాపాడు నాయనా, దావీదుకి ఇచ్చినట్లు. అంటే ఆయన నిశ్చయముగా దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యమును ఆయుష్ను దావీదుకి అనుగ్రహించిన గొప్ప దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆ గొప్ప దేవుడు మనకి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన పొందుకున్న పవిత్ర వరం ఏంటిదో తెలుసా? ఆయుష్ అనేటువంటిది. రెండవదిగా పవిత్ర వరమును పొందుకున్నవాడుగా ఉన్నాడు. మూడవ వరం ఏంటిదో చూద్దాం. దావీదు దేవుణ్ణి అడిగిన మూడవ వరము కీర్తన గ్రంథము 119వ కీర్తన 56వ వాక్యము. సామ్స్ 119:56. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. మూడవ వరం ఏంటిదో తెలుసా? దావీదు దేవుని అడిగింది, ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయి. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట! ఇది మనందరికీ కూడా అర్థం కావడానికి కొంచెం టైం పట్టిన ఒక శ్రేష్టమైన మాటను దావీదు దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏమడిగాడో తెలుసా? ఆయన ఉపదేశమును నేను అనుసరించి నేను నడుచుకోవాలి. నిజంగా మనము జీవము కలిగిన దేవుని సంఘములో, ఉపదేశము క్రమము కలిగిన సంఘములో మనము అందరము కూడా ఉన్నాం. ఉపదేశ క్రమములో మనము నాటబడి ఉన్నాం. మరి ఇంతకీ ఉపదేశమును గురించి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వాక్యములో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32:2. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకు వలెను పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండెను. ఆయన చెప్తున్నాడు, నా ఉపదేశము వాన వలె. ఎట్లా ఉంటుందంటే, వాన ఎండిన భూమిని తడపగలుగుతుంది. వ్యవసాయదారుడికి మంచి వ్యవసాయమును ఫలమును అనుగ్రహిస్తుంది వర్షం అండి. వర్షము కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షము వలన వ్యవసాయదారుడికి ఎంతో శ్రేష్టమైన గొప్ప లాభం ఉంది. జాగ్రత్తగా వినండి. ఉపదేశము సంఘములో కూడా అలాంటి గొప్ప లాభమే ఉన్నది. ఉపదేశములో మనం నాటబడాలి. ఉపదేశం వానవలే, వాక్యము మంచు వలె ఉంటుందంట. జాగ్రత్తగా గమనించండి. ఉపదేశం అంటే అసలు ఏంటండి? ఇంగ్లీష్లో రాయబడిన మాట ఇన్ మై టీచింగ్. స్కూల్లో పిల్లలని మనం పంపిస్తాం. స్కూల్లో ఆ పిల్లలకి టీచర్లు ఏం చేస్తారు? బోధిస్తారు. బోధననే ఉపదేశము అని అంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. బోధననే ఉపదేశము అని అంటున్నాం. జాగ్రత్తగా ఉపదేశము కూడా మనము ప్రతిసారి వినేటువంటి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, ఇదే ఉపదేశము. ఈ ఉపదేశములో మనము నిలిచి ఉండాలి. ఉపదేశములో మనము కూడా కట్టబడి ఉండాలి. అపోస్తుల యొక్క బోధలో మనం నిలిచి ఉండాలి. సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ఎడతెగగా ప్రార్థన చేయుటలో మనం ఉండాలి. ఇది అపోస్తుల యొక్క ఉపదేశ క్రమము. ఇదిగో మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, మనము బాప్తీసం తీసుకోవాలి. ఇది ఉపదేశ క్రమము. ఈ క్రమములో కాకుండా మనము వేరొక క్రమములో నిలిచి ఉండకూడదు. చాలామంది దేవుని యొక్క వాక్యములో జాగ్రత్తగా ఉపదేశం అంటేదో తెలుసా? బుద్ధి చెప్తుంది, గద్దిస్తుంది. ఉపదేశము అనేక మందికి కూడా మాదిరికరముగా ఉండేటట్లుగా బోధిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ఉపదేశములో మనము నిలిచి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని కీర్తన 119, 104లో ఒక శ్రేష్టమైన మాట ఉపదేశమును గురించి రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి. సామ్స్ 119. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. చాలండి. ఉపదేశం వల్ల ఏం కలిగిందంటే కీర్తనకారుడికి వివేకము కలిగింది. వివేకము అని అంటే మంచి చెడులను వివేచించు తెలివి.
మంచి చెడులను వివేచించగలుగుతాం. ఏది మంచు, ఏది చెడు. ఉపదేశం వలన ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలగాలి. ఉపదేశ క్రమం అంటే ఏంటి? ఉపదేశములో మనం నిలిచి ఉండాలి. అపోస్తుల యొక్క బోధ క్రమములో కాకుండా వేరొక ఉపదేశ క్రమములో మనం నిలిచి ఉండకూడదు. ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 15వ అధ్యాయము 24లో మీరు ఒకసారి చూడండి. ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది ఉపదేశమును గురించి. కొందరు, జాగ్రత్తగా వినండి, మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత, జాగ్రత్తగా వినండి, ఏ బోధ చేత అంట? అపోస్తుల బోధ కాదు, కాదు, కాదు. అపోస్తులు ఏర్పాటు చేసిన ఉపదేశ క్రమము కాకుండా తమకు నచ్చిన బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమి అధికారము ఇచ్చి ఉండలేదు. ఎవరి బోధ అంట అది? ఏ బోధ? అపోస్తుల బోధ కాదు. ఎవరి బోధ అంట? తమ బోధ చొప్పున మిమ్మల్ని కలవరపరుస్తారు. జాగ్రత్తగా వినండి. కొంతమంది సంఘములో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల దగ్గరకు వచ్చి కలవరపరుస్తూ ఉంటారు. దేవుని నమ్మని దగ్గరికి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారో తెలుసా? యేసు ప్రభువును దేవుడిగా నమ్ముకున్నటువంటి బిడ్డల దగ్గరికి, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి కలవరపరుస్తుంటారు బోధ విషయంలో. ఇది ఎట్లా ఉందో తెలుసా? ఇది ఎందుకైందో తెలుసా? మీ పాస్టర్ గారికే తెలియదుగా. అంటే నువ్వు ఎలాంటి సంఘంలో ఉన్నావో తెలుసా? నీ పాస్టర్ గారికే తెలియదు గనక మీరు ఇదిగో జీవము కలిగిన బోధలో మీరు లేరు, ఉపదేశ క్రమంలో మీరు లేదు, కలవరపరిచేస్తుంటారు. జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేక మంది కూడా మన గృహాలలోనికి వచ్చి బోధ విషయంలో మనల్ని కలవరపరుస్తారు, వాక్య విషయంలో కలవరపరుస్తారు, కలవరపడేటట్లుగా చేస్తారు. ఇక అంతే. జాగ్రత్తగా మీరు వినాలి. అందుకనే నేను కూడా మన సంఘంలో బైబిల్ క్లాసులు జరుగుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని క్రమంగా మనం నేర్చుకుంటూ వస్తాం. ఎందుకో తెలుసా? ఏ వ్యక్తి కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవరపరచకూడదు. ఏ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి తప్పుడు బోధలు బోధించకూడదు. వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధన తీసుకొచ్చి మీకు చేయకూడదు. ఉపదేశ క్రమములో నాటబడిన సంఘములో మనం ఉన్నాం గనక ఉపదేశ క్రమములో మనం వెళ్ళాలి. అపోస్తుల బోధలో నిలిచి ఉండక వేరే ఒక బోధలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి. అందుకనే జాగ్రత్తగా ఉండండి. దావీదు అడుగుతున్నాడు, నేను నీ ఉపదేశములో నేను నిలిచి ఉండాలి, అదే నాకు వరముగా ఇయ్యయ్యా అంటున్నాడు. మనం తప్పుడు బోధల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా తమకు ఇష్టమైన వ్యక్తి, తమకు నచ్చిన మాటలను, తమకు నచ్చిన బోధన తీసుకొచ్చి మీ దగ్గరకు చెబితే అది మీరు నమ్మకూడదు. దావీదుకి ఉపదేశ క్రమము ఆయనకు తెలియకపోయినా ఆయన అంటున్నాడు, నీ ఉపదేశంలో నేను నిలిచి ఉండాలయ్యా. మరి మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యం విషయంలో ఏది పడితే మనము ఇది చేసుకోకూడదు. ఆయిల్ ఒకటే కదండి, ఏదైనా వండుకోవచ్చు కదా అని అనుకుంటారు చాలామంది. ఆయిల్ ఒకటేనని చెప్పి ఏది పడితే అది వండుకుంది అంటే తర్వాత ఆరోగ్యం పాడయ్యేది మనకే. ఏ బోధ పడితే ఆ బోధ వింటే తర్వాత అల్లరగా మైండ్ అంతా కూడా నెమ్మదిగా ఉన్నటువంటిది కలవరాల చేత నింపబడేది తర్వాత మనమే. అపోస్తుల బోధలో నాటబడాలి. సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలు ఎగతగగా మనం ఉండాలి. అలాంటి వాటికి విరుద్ధముగా చెప్పే బోధనలో మనం ఉండకూడదు. ఈనాడు చాలామంది తమకు నచ్చిన బోధన తీసుకొచ్చి మన మధ్య రుదుతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఏదో ఒకటి బహిరంగంగా చెప్పరు. నేను అన్నాను, ఒక సహోదరుడు వచ్చి చెప్తుంటే, అయ్యా మీరు చెప్తున్నావు కదా, నేను కూడా చెప్తా. నేను చెప్తున్న మాటలకు అతను అంగీకరించట్ల, వాగ్దానం ఒకటే మాట పెరిగిపోతుంది. నేను అన్నాను, ఈ యొక్క వాక్యమును మేము చెప్పే వాక్యం బహిరంగంగా మేము వీధి సువార్తల్లోనూ బహిరంగ సువార్తల్లో మేము చెప్తాం. మీరు రహస్యంగా చెప్పకుండా బహిరంగంగా సువార్తలు మీరు చెప్పండి అన్న. అబ్బే చెప్పరు. వాళ్ళు బహిరంగ సువార్తల ద్వారా వచ్చి చెప్పరు. ఎందుకు చెప్పరో తెలుసా? వాళ్ళు తప్పన్న సంగతి తెలుసు. కొంతమందినన్నా లాగాలని వ్యక్తిగతంగా ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి టార్గెట్ చేస్తుంటారు. తమ బోధ, తమకు నచ్చిన బోధ అపోస్తుల బోధ కాదు. ఇంకొక మాట కూడా చూడండి, ఆ ఎఫెసీయులు రాసిన పత్రిక 4:4 అపోస్తుడైన పౌలు చెప్తాడు, శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటే,
ఆ ప్రకారమే. ఆ, ఆ, ఉమ్, పిలుగుబడితిరి. జాగ్రత్తగా మీరు వినండి. క్షమించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2. క్షమించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. దెయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్మ తేటగా. ఏ బోధ అంట? దయ్యముల బోధ. అపోస్తుల బోధ కాదు. ఏ బోధ? దయ్యముల బోధ మీద లక్ష్య పెడతారంట కొంతమంది. అలాగే ప్రకటన గ్రంథంలో 2:20 యెజబెలు బోధ ఉంది. ప్రకటన గ్రంథం 2:14 బిలాము బోధ ఉంది. ఈ బోధలన్నీ ఏంటిదో తెలుసా? యెజబెలు బోధ, బిలాము బోధ, దయ్యముల బోధ. ఇవన్నీ కూడా అబద్ధముల యొక్క బోధ. ఇది ఉపదేశ క్రమము కాదు, అపోస్తుల యొక్క బోధ కాదు. మనం ఎక్కడ ఉండాలో తెలుసా? ఉపదేశ క్రమములో మనము ఉండాలి, ఉపదేశములో నిలిచి ఉండాలి. మనము చాలా మెయిన్ లైన్ చర్చెస్ అన్నీ కూడా ఉపదేశ క్రమంలోనే వెళతారు. కానీ కొత్తగా పుట్టుకొచ్చి సంఘాలలో చాలామంది కూడా బోధ విషయంలో గలిబిలి చేసి కొందరైనా లాక్కుందాము, వారిని కూడా ఈ దెయ్యముల బోధ వైపు, తమ బోధ వైపు, అట్లాగే యెజబెలు బోధ వైపు, బిలాము బోధ వైపు నడిపించేవారుగా ఉంటారు. మనమైతే అపోస్తుల బోధలోనే నిలిచి ఉందుముగాక. ఆమేన్. చివరగా ఒక మాట నేను చెప్పి చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యము ముగించేస్తున్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. ఎట్లా ఉంటాడంట? నెమ్మదిగా ఉంటాడు. జాగ్రత్తగా వినండి. ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా ఉంటాడంట. అపోస్తుల బోధనను అనుసరించిన వాడు, అపోస్తుల బోధలో నాటబడిన వాడు సురక్షితంగా ఉంటాడు. అలా కాకుండా వాడికి కీడు వస్తుందన్న భయం లేదు. కానీ దెయ్యముల బోధలో, బిలాము బోధలో, యెజబెలు బోధలో, తమకు నచ్చిన వ్యక్తుల యొక్క బోధలో నిలిచి ఉన్నవాడికి సురక్షితముగా ఉండరు. వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళకి శాంతి ఉండదు, వారికి సమాధానము కూడా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు అడిగాడు, అయ్యా నేను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకోవాలి, ఇదే నాకు కోరిక. ఆ కోరిక నాకు తీర్చేయానంటే దేవుడు దావీదుకు ఉపదేశ క్రమములో నిలిచే ఆ గొప్ప వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అటువంటి వరాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. జాగ్రత్తగా మనం గమనించండి. మూలవాక్యాన్ని మనం మరలా ఒక్కసారి మనం రీకాల్ చేద్దాం. చూడండి ఏమంటున్నాడు అపోస్తుల కార్యగ్రంథము 14:34 ఏమన్నాడు? దావీదు నాకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు కూడా అనుగ్రహిస్తాను అని అక్కడ మాటలు రాయబడి ఉన్నాయి. దావీదుకి దేవుడు ఏం అనుగ్రహించాడు? ఏంటి ఆ పవిత్ర వరములు? మొదటి వరం ఏంటండి? చెప్పాలి. మొదటి వరం దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి, ఆయన మందిరములో ధ్యానించాలి, ఆయన జీవితకాలం అంతా దేవుని మందిరములో నివసించాలన్నది మొదటి వరము. చెప్పాలి. ఏం వరం? మొదటి వరం ఏంటిది? దేవుని సన్నిధిలో ఆయన జీవితకాలం అంతా కూడా నివసించాలన్నదే మొదటి వరం. రెండవ వరం ఏంటి? ఆయుష్నిమ్మని దేవుణ్ణి దావీదు అడిగాడు. దేవుడు దావీదుకి ఆయుష్నిచ్చాడు. అది రెండవ వరం. మూడవ వరం ఏంటండి? ఉపదేశ క్రమములో నన్ను ఉంచయ్యా అని దావీదు దేవుణ్ణి అడిగాడు. దేవుడు దావీదుకి ఉపదేశమును గురించిన వరమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈటి 3 వరములను దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములు అన్నాడు. ఈ వరములు ఎట్లాంటివి అంట? పవిత్రములైనవి. పవిత్రములు. కృపావరాలు ఉన్నాయి, రోగులను స్వస్థపరిచే వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరం ఉన్నది. ఈ వరాలు కాకుండా ఇంకొక వరాలు కూడా ఉన్నాయి. కానీ పవిత్ర వరములు
దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ పవిత్ర వరములు ఏంటనంటే, నేను నా దేవుని మందిరంలో నా జీవితకాలం అంతా ఉండాలి. నాకు దేవుడు పూర్ణాయుష్నివ్వాలి. మూడవది, నేను ఉపదేశ క్రమంలో నాటబడాలి. ఇట్టి వరములను దేవుడు దావీదుకి ఏమని ఇచ్చాడు? ఇచ్చిన వాటిని పవిత్రములు అన్నాడు. అటువంటి పవిత్ర వరములను దేవుడు మనకును, మన కుటుంబాలకు, సంఘాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. విన్న వాక్యమును బట్టి మన మధ్యలో దైవజనులు కిషోర్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన పరలోక తండ్రి ప్రభువా, జీవమగల తండ్రి ప్రభువా, నీ పాదాలకి నమస్కారాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, ఏకదిమకలు కూడి ఉంటాను ప్రభువా, మా ఎందుకు ఉన్న ప్రభువా, ఇది చూడలేక అనేక మంది ఉన్నారు ప్రభువా. ఈరోజు మీరు చూస్తున్నామంటే నువ్వు ఇచ్చిన ఆయుష్, నువ్వు ఇచ్చిన ఆరోగ్యము, నువ్వు ఇచ్చిన కృప దేవ, దీన్ని పెట్టి నేను స్తుతించాలి, గణపరచాలి గట్టి ప్రభా మీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏ రీతిగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఈరోజు చెప్పిన వాక్యము ప్రభా మాలో హృదయంలో ఉంచుకున్నాం ప్రభా. దావీదుకి ఇదిగో ప్రభా ఎక్కడ ప్రభా ఉన్నాడో ప్రభా, ఎక్కడ ఏ స్థితిలో నుంచి లేపే ప్రభా, ఇదిగో ప్రభా ఎక్కడ గొర్రెల కావచ్చుకున్న రాజుగా దిగిచ్చిన ప్రభా, ఇదిగో ప్రభా ఆయనకి ప్రభా వరములు ఇచ్చే ప్రభా, నీ సన్నిధిలో ఉండటానికి ఇదిగో ప్రభా వాక్యమును బోధించేలాగా ప్రభా, అర్థమయ్యేలాగా రాజుగా ఇచ్చే ప్రభా, ఆయుష్ని ఇచ్చే ప్రభా. ఈ రీతిగా ప్రభా మేము కూడా ప్రభా అలాగే ఉండి ప్రభా ప్రతి ఒక్కరము కూడా ఇదిగో నీ మాట ద్వారా అనేక మందిని మార్చడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, ఇన్న వాక్యములో ప్రభా మా హృదయంలో పెట్టుకొని మేము కూడా ఒకరిగా వినిపించేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా శ్రీకాంత్ గారి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు ప్రభా. ఇదిగో పెద్ద ఇచ్చిన బిడ్డలను కూడా దీవించు, దర్శించు ప్రభా. ఆ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ రీతి కూడా పాస్టర్ గారు పెట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పాస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ రీతిగా ప్రభా తల్లిని పెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తల్లి గారు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా శ్రీకాంత్ గారికి సంఘాన్ని దీవించు, ఆశ్రయించు ప్రభా. మరి ముఖ్యంగా తెనాలి బాలాజీరాపేటలో ఉన్న సంఘాన్ని దీవించు, ఆశ్రయించు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు దీవించు, ఆశ్రయించు ప్రభా. ఇదిగో ప్రభా ఏ బిడ్డలకి ఏది అవసరం అది ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా మాకైతే చెప్పట్లేదు ప్రభా, నీకు చెప్తున్నారు ప్రభా, ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వాళ్ళ ప్రార్థన ఆలకించు ప్రభా, వాళ్ళకు సహాయం చేయ ప్రభా. ఏదో అడుగుతున్నారో ప్రభా ప్రతి భారము ప్రతిదీ ప్రభు అడుగుతున్నారు, నీ మీద మోచి అడుగుతున్నావు ప్రభా. మంచి కార్యములు జరిగేట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా పెనుగుతురు గ్రామంలో కూడా ప్రభా సంఘం ఉంది ప్రభా. పెనుగుతురు గ్రామంగా దీవించు, ఆశీర్వదించు ప్రభా. అక్కడికి వచ్చిన సంఘ బిడ్డలను కూడా దీవించు, ఆశీర్వదించు ప్రభా. జంపలో ఉన్న సంఘం కూడా దీవించు, ఆశీర్వదించు ప్రభా. అక్కడికి వచ్చిన సంఘస్థులు కూడా దీవించు, ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నా ప్రార్థన కూడా ఆలకించు ప్రభా. నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు ప్రభా. ఇదిగో ప్రభా ఎవరికైతే రక్షణ లేదో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ తీసుకొని రక్షణ, మారు మనసు, బాప్టిజం తీసుకొని ప్రతి బిడ్డ కూడా నీ మందిరం ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా కుటుంబంతో వచ్చేట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరము కూడా బైబిల్ కాలేజ్ జరుగుతుంది ప్రభా, బైబిల్ స్టడీ జరుగుతుంది ప్రభా. స్టడీలో కూడా ప్రభా మేము నేర్చుకునేది కూడా ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను లోతైన మాటలు సహాయం చేయమని ప్రభా. ఎవరికి ఏది అవసరమో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా మా రాకపోకలు నువ్వే తోడుగా నడిపించు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరైతే ఉద్యోగాలు చేసుకున్నారో ప్రభా, ఉద్యోగాల కోసంలో ప్రభా పోరాడు పడుతున్నారో ప్రభా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ రాకపోకలు నువ్వే తోడుగా నడిపించు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ఎవరికైతే బాగాలేదో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలము దయచే ప్రభా. ఇదిగో ప్రభా ఇదిగో నిన్నే అడుగుతున్నారు ప్రభా, బలంగా అడుగుతున్నారు ప్రభా, విశ్వాసంగా అడుగుతున్నారు ప్రభా.
ఇదిగో ప్రభు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఎవరైతే ఇదిగో ప్రభు నీ వైపు చూస్తున్నారో ప్రభు, ఇంకా ఇదిగో ప్రభు రక్షణలకు అనేక మంది ఉన్నారు ప్రభు, రక్షణ తీసుకున్న సిద్ధపడుతున్నారు ప్రభు, రక్షణ కలిగి ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నా ప్రార్థన ఆలకించమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించమని, బిడ్డలకు ఏది అవసరం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.